జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంట మండలం తిరుమలగిరి శివార్లోని భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర 4వ రోజు జోరుగా సాగింది. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ఈ జాతర ప్రారంభమవుతుంది. వివిధ జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి భూగులోని వెంకన్నకు దర్శించుకుంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. వాహనాలు ఎడ్ల బండ్లపై వచ్చిన భక్తులు ఇప్ప చెట్టుకు చుట్టూ ప్రదక్షిణ చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెంటాల్ వెంకట స్వామి, ఈవో శ్రీనివాస్, పూజారి కురుమాచలం, వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. సంవత్సరము కార్తీక మాసంలో వచ్చు ఫస్ట్ పౌర్ణమికి జరిగే శ్రీ భూలోని వెంకటేశ్వరం జాతరకు అధిక భక్తులు రాష్ట్ర నలుమూల నుంచి వెళ్ళి, ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లాల నుంచి వెళ్ళి చాలామంది భక్తులు హాజరైతుంటారు. దీనికి కార్తీక మాస శోభ ఏంటంటే కింద శివాలయం ఉంటుంది, పైన వెంకటేశ్వర స్వామి ఉంటాడు. కార్తీక పౌర్ణమి అంటేనే, కార్తీక మాసం అంటేనే శివునికి ఇష్టమైన నెల కాబట్టి ఇటు శివుని దర్శనం చేసుకుని ఉంటుంది, ప్లస్ అటు వెంకటేశ్వర స్వామి దర్శనము. వెంకటేశ్వర స్వామి పైన గండ దీపం ఉంటుంది. ఏదైనా కష్టాలు వస్తే ఆ యొక్క గండాలు తీరిపోవాలని చెప్పి అలా నూనె పోసి మొక్కుకుంటే వాళ్ళ యొక్క గండాలు తీరిపోతాయి. అలాగే పౌర్ణమి నాడు స్వామివారికి మనం ఏదైనా ఆపద వచ్చినట్టు మొక్కుకొని స్వామివారికి ఇష్టమైన ఏనుగ వాహనం కానీ గుర్రం వాహనం కానీ ఇక్కడ కింద మొక్కుకొని పోయి జాతర టైంలో కడతారు. దానికి స్వామివారి ఆశీస్సులు కూడా ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. దానికి ప్రత్యేకంగా స్వామివారికి భక్తులకు ఉన్న అనుసంధానం ఏంటంటే స్వామివారి కృప ఉంటుందని నమ్మకం. ఆ నమ్మకంతో స్వామివారి గుర్ర వాహనాలు, ఏనుగ వాహనాలు తమ్మని చెట్టు కింద ఉంటుంది, దాని చుట్టూ తిప్పి మొక్కు చెల్లించుకుంటారు. దీనికి స్వామివారి ఆశీస్సులు ఎలవేళలా అందరికీ ఉంటాయి. పక్కనే పాండవుల గుట్ట, ముందట మన సమ్మక్క సారలమ్మ జాతర, ఆహ్లాదకరమైన వాతావరణము, చుట్టూ కొండల పంట మన అడవి, ఇందులో చాలా ఉంటుంది కాబట్టి భక్తులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణానికి అలవాటు చేసుకుంటూ ప్లస్ స్వామివారి మొక్కులు తీర్చుకుంటూ చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. దీన్ని 5 రోజులు నడుస్తుంది జాతర. 5 రోజులకు కనీసం రోజుకు 2 లక్షల మంది చొప్పున 5-6 లక్షల మంది హాజరవుతారు. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మన స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లో పెట్టేసి ఆల్ డిపార్ట్మెంట్ని పిలిచేసి వాటర్ సప్లై మరియు కరెంటు, వైద్యం ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పినారు. వాళ్ళు కూడా ఫుల్ సహకరించి ఇక్కడ స్వామివారికి వచ్చే భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆల్ డిపార్ట్మెంట్ సహకరించి అన్ని వేళలా నీళ్ళతో సహా పెట్టి దీన్ని చేసినారు. ఇది వెంకటేశయ్య. ఈరోజు మా యొక్క భూపాలపల్లి రేగొండ మండల్ గ్రామం తిరుమల గ్రామంలో అత్యంత వైభవంగా జరిగే ఈ యొక్క భూలోని జాతరకు ప్రతి ఏడు సుమారు ఒక 5 లక్షల నుంచి 10 లక్షల భక్తులు రావడం జరుగుతుంది. పూర్వం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి మా యొక్క ఊరి దగ్గరలో ఉండేది. అక్కడి నుండి అంటే పూర్వం మా తాతల టైంలో ఇక్కడికి గుట్టపైన ఇది నెలకొనడం జరిగింది. ఆ యొక్క స్వయంభూ స్వామి పైన చూస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. స్వయంభుగా వెలిసిన ఆయన యొక్క ప్రతిమ ఉండడం జరుగుతుంది పైన. అలాగే ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క కార్తీక మాసంలో జరిగే ఈ యొక్క భూలోని జాతరను అత్యంత వైభవంగా ఈ యొక్క నలుమూలల నుంచి వచ్చే భక్తులు తమ యొక్క కోరికలను మొక్కుకొని మళ్ళీ వస్తే స్వామి తండ్రి నేను ఈ కోరిక నాకు నెరవేరితే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తలనీలాలు ఇస్తాం. అలాగే మా యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం తమ యొక్క మొక్కులను తీర్చుకోవడానికి మొక్కుకున్న భక్తులు ఏనుగ వాహనములు, గుర్రం వాహనములు, అలాగే మేకల బండి, అలాగే ఏడెంద్రాల బండి అనే ఒక మొక్కు కూడా ఉంటుంది. ఆ యొక్క మొక్కులతో అంగరంగ వైభవంగా గ్రామం నుండి ఎంతో ఉత్సాహంగా తమ యొక్క మేళ తాళమేళాలతోటి ఎంతో వైభవంగా గుర్ర వాహనమును, ఏనుగ బాణాలను తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క భూలోని జాతరకు చుట్టూ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల హైదరాబాద్ నుండి కానీ తమిళనాడు చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల స్టేట్ల నుండి కూడా ఆ యొక్క భక్తులు వచ్చి తమ యొక్క కోరికలను ఇక్కడ నెరవేర్చుకొని భక్తులకు స్వామివారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ అనేక సదుపాయాలతో ఈ యొక్క శాసనసభ్యుడైన గండ్ర సత్యనారాయణ గారి యొక్క చొరవతో ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలకు ఇబ్బంది కలగకుండా నీటి వసతి కానీ, అలాగే బస్ సౌకర్యం కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళు ఎంతో యాక్టివ్గా వర్క్ చేసి
ఇక్కడ ఎలాంటి భక్తులకు అసౌకర్యాలు